సార్ మంచిగా ఉన్నాయి సార్ సీట్లు. వీడికి మీ దగ్గర కలవనికి వస్తున్నప్పుడు ఆ మెట్లు కూడా మంచిగా ఉన్నాయి సార్. జీవితంలో మొదటిసారి చూసిన ఆ మెట్లు ఇట్లా వెళ్ళిపోతున్నాయి, నిలబడితే అదే తీసుకెళ్తున్నాయి. కొన్ని మెట్లు ఎక్కాలి, కొన్ని నుంచుంటే ఆ మెట్లు ఎక్కుద్ది. అవును సార్. ఇంకో ఆఫీసులలో ఉంటాయి సార్, అవి మూసేసుకుంటాం, లోపల పైన మూసేస్తే అది తీసుకుపోతుంది. ఇదేమో ఓపెన్ గా ఉన్నది మెట్లు మంచిగా. ఓకే సార్, ఏంది దీని కథ ఏంటి సార్? మన ఊరి రామాయణం ఏంది? రామాయణం మన ఊరి మనలోని రామాయణమే. ఏం చేస్తూ ఉంటాం మనం జీవితంలో మాట్లాడేటప్పుడు, అరే మన ఊరు రామాయణం తెలుసారా మీకు అంటుంటాం. ఎక్కడో ఒక చోట అదేంట్రా రాముడిలా ఉన్నారా వచ్చే మొగుడు, సీతలా ఉన్నాలే వచ్చే కోడలు, ఈడేంట్రా రాక్షసుడిలా ప్రవర్తిస్తుంటాడు, ఆడేంటా కుంభకోటలో పడుకుని ఉంటాడు. అంటే అవన్నీ మనిషి గుణాలే, అవి మనలోనే ఉన్నాయి అన్నీ అని. రాక్షసుడు అవ్వడమో, రాముడు అవ్వడమో, మంచోడు అవ్వడమో, చెడ్డోడో మన చేతుల్లో ఉంది కదా. మనమే రెండు జీవితం బ్రతుకుతూ ఉంటాం కదా, అది కదా. సార్ మీరు పొద్దున్న ఏం తింటారు సార్? మధ్యాహ్నం ఏం తింటారు, రాత్రి ఏం తింటారు? ఎవరు అందరూ ఏం తింటారో అది తింటాను, మన ఇంట్లో వంట చేసి తింటాను. అంటే అట్టగా సార్ మీకు చాలా రోజుల క్రితం కలిసినాము, అప్పుడు ఎట్లుండో ఇప్పుడు అట్లనే ఉన్నారు. అంటే ఎదగలేదా నేను ఇంకా? అదే మేము ఎదిగిపోయినా బాగా ముసలి మీరు అట్లనే ఉన్నారు. ఏం మనిషి జీవితంగా తీవ్రంగా బ్రతుకుతూ ఉంటే, ప్రేమిస్తూ బ్రతుకుతుంటే ఈ దేహాన్ని ఏముంది, అది వస్తుంది పోతుంది. మనిషి జీవితం ముఖ్యం కదా. అందంగా బతుకుతుంటే అందంగా ఉంటాం అంతే. అందంగా బతుకుతున్నారు. అవును. ఏం టెన్షన్ ఇట్లా ఏం లేవు నా వల్ల అవతల వాళ్ళకి టెన్షన్ కానీ నాకెందుకయ్యా. సార్ సినిమా మన ఊరి రామాయణం తీసిండ్రు, ఆడనేమో లోగో కాడ పిఎన్ పెట్టి మీద రావణాసుని పెట్టిండ్రు, మీరేమో రాముడు అక్కడ సీత. హనుమంతుడు ఎవరు సార్ ఇంతకు? హనుమంతుడు ఉన్నాడు లోపల, ఉన్నాడా? అందరిలో కూడా ఉన్నాడు హనుమంతుడు. తోకలా కొన్నిసార్లు ఏంట్రా తోకలేదరా నీకు అన్నావు రండ్రా మనల్ని. అవునవును, మనలోనే ఉన్నారు అందరూ. అచ్చా, ఈ వేదాంతం ఎప్పటి నుంచి వచ్చినా? చాలా రోజుల నుంచి ఉందా, ఈ మధ్య వచ్చింది? ఇది వేదాంతం కాదు, నిజ జీవితం. మనకి తెలియదు కాబట్టి దాన్ని వేదాంతం అంటాం. వేదాంతం ఏమి ఉండవు, నిజాలు ఉంటాయి. తెలిసిన వాళ్ళు మాట్లాడితే చాలా వేదాంతం మాట్లాడతాడా అంటాడు, అంతే అంతే. ఆ లోగో ఏంటి సార్ మీ ప్రకాష్ రాజ్ మీద? అది వాళ్ళ ఏమవుతుందంటే, రావణాసుడు అంటే ఈ కథలో ఒక చిన్న ఎక్కడో రావణాసుడు ఉండాలని పెట్టాను, కానీ ఆ లోగో మీదే పెట్టాలని కాదు. డిజైనర్స్ కొన్నిసార్లు అక్కడ పెడతారు, కొన్నిసార్లు నా తల మీద పెడతారు, కొన్నిసార్లు టైటిల్ మీద పెడతారు. ఆ రావణాసుడు తిరుగుతూ ఉంటాడు అట్టిట్టు, అందరూ అందులో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడని. అంటే వేరే సినిమాలు మీరు తీసిన కదా సార్, డైరెక్షన్ ప్రొడ్యూసర్, దాంట్లో కూడా దట్ ఈస్ దేర్? లేదు, అప్పుడు ఈ ప్రకాష్ రాజ్ డ్యూయట్ మూవీస్ అనే కంపెనీతో తీసేవాడిని. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ అని చేసాము. ఈ డిజైన్ చేసిన వాళ్ళేమో మీరు ఇండియా మొత్తం ఉన్నారు కదా, హిందీ ప్రాలా కూడా కనపడని, పీలా కూడా కనపడని ఒక దేశానికి సంబంధించిన నటులు మీరు, మీ సంస్థ అలా అవ్వాలని తను ఆశీర్వదిస్తూ, తన కోరుతూ, తన ఆశతో చేసింది. చూడడానికి బాగానే ఉంది, పెట్టేసుకున్నా. మంచి వేదాంతం మాట్లాడుతుంది సార్. అంటే మీ వేదాంతం అనేది ఈ సినిమా ద్వారా నేర్చుకుని అంతకుముందే నేర్చుకున్నారు సార్ మీరు? అంటే మన ఊరి రామాయణం అనేసరికి కొంచెం మీరు స్టైల్గా మారుతున్నారు. మన ఊరి రామాయణం కాదు, వేదాంతం అనేది ఏముండదు నాన్న, అన్నీ మనకు తెలిసిందే, తెలియంది అంతే కదా ఉండేది ప్రపంచంలో. సత్యాలు అలా ఉంటాయి, అబద్ధాలు చెప్పుకుంటూ సత్యాన్ని మర్చిపోతాం. సత్యం తెలిసింటే అరేరే భలే దొరికిందే. అందరూ దొంగతనం చేయకూడదు అందరూ చెప్తారు, కొందరు చెప్పేవాళ్ళని వేదాంత అంటాం, అందరికీ తెలుసు కదా అది. Now I am also speaking English. Oh, very good. I am purchasing book 30 days English speaking. I am very intelligent. 2 books purchasing 15 days English. Very good. You understand English? నాకు అంత రాదు నాన్న. అంటే బుక్స్లో చూసి అంత రాదు. అచ్చా. No, this cinema you are directing. అవును నాన్న. You first thing directing, ధోని సినిమా డైరెక్టింగ్, అవును నాన్న. ఉల్వచారు డైరెక్టింగ్, this is directing. ఏమనుకోరు కదా అన్న? ఏమనుకోరు కానీ తెలుగులో మాట్లాడతారు, తెలుగు మాట్లాడుతున్నారు మంచిగా. నాకు ఇంగ్లీష్ వచ్చని తెలవాలి కదా సార్. ఆల్ సినిమాస్ ఆల్ వెరీ వెరీ యావరేజ్ గోయింగ్, స్టిల్ యు ఆర్ డైరెక్టింగ్, యూ నో క్యాషింగ్. నాకు నచ్చింది చేసే అలవాటు, నాకు ఏది నచ్చుతుందో అది చేస్తాను. మంచిది చేయాలనుకుంటున్నాను, నాకేం అర్హత ఉందో దాన్ని ప్రేక్షకులు చూస్తారు. మొదటి సినిమా చేశాను, అంత థియేటర్లో బాగా ఆడలేదు, టీవీలో చూసి బాగానే చేసావండి మీరు అన్నారు. రెండో సినిమా తీశాను, ఓకేగా ఆడింది, టీవీలో చూసి బాగానే ఉందన్నారు. మూడో సినిమా ఏదో తీశాను, జనాలందరూ బాగుందన్నట్టుంది సినిమా, కొంచెం చూడాలని ఇప్పుడే చెప్తున్నారు. కొంచెం ఆనందంగా ఉంది నాకు టీవీలో రావడముందు. అంటే ఏదో కొంచెం ఎదిగానేమో, ఎందుకంటే దర్శకత్వం మొదటిసారి చేసేటప్పుడు ఫస్ట్ టైమే డైరెక్టర్ అవ్వలేడు కదా మనిషి. ఇవ్వాలి, జనం నిన్ను దర్శకుడిగా ఒప్పుకోవాలి, ఒప్పుకునేదాకా చేస్తూ ఉండాలి. నటుడుగా మంచి పేరు ఉందన్న, మరి డైరెక్టర్ కూడా పేరు ఇంకా మంచిగా వస్తే మంచిగా ఉంటుంది. దర్శకుడిగా మంచి పేరు లేదు కానీ చెడ్డ పేరు అయితే లేదుగా. అంటే మీరు పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు చేసింది కదా సార్, యాక్టింగ్ చాలా విలన్ గా, చాలా పెద్ద పెద్ద హీరోలు, పెద్ద కోట్ల సినిమా లేదు. మీరు చేస్తున్న డైరెక్షన్ చేస్తున్న సినిమాని చోట చోట వై అలాంటి సినిమా తీయడం తెలియదు నాకు. నా చేత ఏమవుద్దు అదే తీయగలనుగా, అందులో నటించడం వస్తుంది నాకు.
అలా ఆలోచించడం రాదు. అది వేరే టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ నా దగ్గర లేదు. నాకేమో కథలు చేయాలనుకుంటే ఇలాంటి కథలే వస్తాయి. ఇలాంటి కథలు చేయడానికి నాకు తెలిసింది చేయడమే బెటర్ నాన్న. తెలియనిది ఎందుకు చేయాలి? యువర్ టేస్ట్ ఓన్లీ డూయింగ్ స్మాల్ అది టేస్ట్ అని మీరు అనుకుంటే అదే టేస్ట్. అచ్చా. సో సడన్గా వై దిస్ మన ఊరి రామాయణం సార్? చెప్పాలనిపించింది. మనం అందరూ లోపల ఒకటి బయట ఒకటి తైతక్కల వేషం వేస్తూనే ఉన్నాం. అది చూస్తే నవ్వు వస్తుంది. లోనొకటి వేషం బయట ఒకటి వేషమే కదా. ఎవరినో ఒకటి చూశాను, ఎరా పొట్టొచ్చిందంటే లాక్కుని ఏం లేదే సార్ అంటాడు. నవ్వు వస్తుంది మనకి. మనోళ్ళలాగా ఆయన లాక్కున్నా వెళ్ళదులే. మంచిగా చెప్పింది సార్. సో అలాంటి విషయం చూస్తే చాలా వింతగా ఉంది, నవ్వాలనిపించింది. మన అందరూ కూడా అంతే కదా. ఎవడు చూడు ఎవడు ప్రతి ఒక్కడు నేను మంచోడండి, నేను ఎప్పుడు అబద్ధం చెప్పనండి, నేను ఎవరి డబ్బు నాకు కాదండి అంటూనే ఉంటారు. వాళ్ళు ఏంటో మనకు తెలుసు. అలాంటి నేను చూస్తే నవ్వు వస్తుంది. అంత వినోదంగా ఏదైనా ఒకరోజు ఇరుక్కున్నప్పుడు మాత్రం తెలుస్తుంది ఆడికి, అరే బయట ఇలా అనుకుంటున్నారు మన అందరి గురించి, మన ఇమేజ్ దెబ్బ అయిపోద్దేమో, ఒకసారి తప్పించుకుంటే చాలా అనుకుంటారు, తప్పించుకోలేరు. అప్పుడు ఒక చిన్న టెన్షన్ అవుద్ది. దాన్ని సినిమా చేశాను. ఈ సినిమా ప్రోమోలో అవి చూసినాం సార్ టీవీలో. మన ఊరి రామాయణం అంటారు, మీరేమో రాముడు అనుకుంటున్నాం. హీరో యువర్ ఈ న్యాచురలీ థింకింగ్ రాముడు. వై దిస్ ఆటో సిట్టింగ్ అండ్ యువర్ సైట్ సీయింగ్? రాముడు అట్లాంటి కాదు కదా. రావణుడు కాదు, రావణుడు అలాంటి వాడు కాదు కదా. రాముడు అనుకున్నాడు, రావణుడు అలాంటి వాడే కదా, సీతను తీసుకెళ్ళాడు కదా. రావణుడు డిఫరెంట్, యువర్ రాముడు నో. అలా కాదే, రాడ్లో ఉన్న రాముడిని చూపిస్తున్నా. అది మరి దెన్ వై మన ఊరి రామాయణం మన ఊరి రావణుడు యూ టైటిల్ చేంజింగ్? లేదు, మన ఊరి రామాయణం అంటే అన్ని పాత్రలు ఒక మనుషులే ఉన్నాయంటాను. ఇప్పుడు నువ్వు జీవితంలో తండ్రి అవుతావు, భర్త అవుతావు. భర్త అయితే రాముడిలా భర్త అవ్వాలి నువ్వు అంటారు. తమ్ముడు అవుతావు, అరే తమ్ముడైతే లక్ష్మణులా ఉండాలంటాం. అంతే కదా, అందరూ మనమే కదా. ఓ ఆ రకంగా విలన్ ట్రై చేసిండు. చూద్దాం ఏమవుద్ది. అదే ఇంకోటి అన్న, ఇదేమో ఈ సినిమా ఏమో మన ఊరి రామాయణం దసరాకి రిలీజ్ చేస్తారు. దసరాకి ఏమో అన్ని పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. లేదు, కొన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. పెద్ద సినిమా ఎక్కడ ఉంది? మన చరణ్ గారి సినిమా రిలీజ్ చేయట్లేదుగా. ధృవ ఏదో కొంచెం పోస్ట్పోన్ అయిపోతే మనకు హ్యాపీ అయిపోయాం. ధృవ వచ్చి ఉంటే మనకు ఎందుకు వస్తాం? పెద్ద సినిమా వచ్చినప్పుడు దెబ్బలో పోతాం కదా మనం. అంటే ఈ రామాయణం ఆ సినిమాలో ముందు తట్టుకుంటుందా అని తెలీదు. జనాలు పండగ, 10 రోజుల పండగ, అన్ని సినిమాలు చూడాలి. మనమందరూ ఒక కుటుంబం కదా. ఒక 6 సినిమాలు థియేటర్లు ఉన్నాయి. పెద్ద సినిమా అయితే థియేటర్లు ఉండవు. అన్ని చిన్న చిన్న సినిమాలు కాబట్టి అందరికీ కొంచెం కొంచెం థియేటర్లు దొరుకుతాయి. జనాలు పండగ ఎక్కువ ఉంది కాబట్టి చూస్తారు, చాలు. సార్ ఇది ఏ భాషలో తీస్తున్నారు సార్? ఇది తెలుగు, మళ్ళీ కన్నడలో చేస్తారు. తెలుగు డైరెక్టా సార్ ఇది? ఇది ఒరిజినల్ మలయాళం సినిమా షటర్ అని. షటర్ అని ఒక సినిమా. అంటే షటర్ అంటే దుకాణంలో. మరి ఇది మీరు ఈ టైటిల్ పెట్టి మామ అంటే ఆ సినిమా చూసి కథ నచ్చింది, బట్ ఇందులో చెప్పేది వేరేదని చెప్పొచ్చు కదా ఈ స్టైల్లో అని మన ఊరి రామాయణం అని తీసి. మీరు రామాయణం చెప్పారు, వాళ్ళేమో దుకాణం బంద్ చేసుకున్నారు. ఆ దుకాణం బాగా హిట్టా సార్? చాలా హిట్టే, పెద్ద హిట్టే. అంటే ఫస్ట్ టైం రీమేక్ చేసింది మీరు, ఇంతకుముందు చేయలేదు? ఎట్లా చేశాను కదా. నాకు ధోని కూడా ఏదో మరాఠీలో ఒక సినిమా చూశాను, నచ్చింది. అరే మన ఊళ్ళో ఈ కథ చెప్పాలి కదా అని తీసుకొచ్చాను. ఎక్కడో మలయాళంలో ఇంకో సినిమా సాల్ట్ అండ్ పెప్పర్ అని చూశాను, స్ఫూర్తి వచ్చింది. ఇలాంటి వేరే రకంగా తీద్దాం అనిపించింది, ఇలా తీశాను. మళ్ళీ నా సినిమానే మళ్ళీ తీశాను హిందీలో. ఇప్పుడు మనం ఉళచారు ఉంది కదా, ఇప్పుడు నాన్న పటేకర్ని పెట్టి నేను యాక్ట్ చేయకుంటే బాగుంటుందేమో సినిమా అనుకుని నేను యాక్ట్ చేయకుండా తీశాను ఒక సినిమా. అది అయిపోయిందా సార్? రిలీజ్కి రెడీ? రిలీజ్కి రెడీ అంటే ఎడిటింగ్ అయ్యింది. ఈ ఫినిష్ అవ్వగానే వెళ్ళి డబ్బింగ్ చేయించాలి. ఇది కూడా హిందీలో చేసి కదా అమారా గావంకా రామాయణం, ఏక్యా రామాయణం చేయాలి. రామాయణం అచ్చా, ఐసా కైసా రామాయణం. ఐసా కైసా రామాయణం ఇప్పుడు అలా అనిపించలేదు. ఇప్పుడు చూద్దాం. ఓకే, మీరు హిందీలో చేస్తారు, తెలుగులో చేస్తారు, మలయాళం చేస్తారు. ఫుల్ ఇన్కమా సార్? మీకు బాగా పైసలు సంపాదించారా? బాగానే వస్తాయి. అంటే అలా కమాంచి లేదు, సొంతంగా తీస్తున్నాను అనుకోరాదు. అవునా సార్? ఆ పైసలని సంపాదించి కొన్ని సినిమాలు ఫ్రీగా చేస్తాను, కొన్ని సినిమాలు తక్కువ చేస్తాను. నాకు ఉన్నాయి. కాంచీపురం లాంటి సినిమా ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్కి వెళ్ళింది కదా ఒక సినిమా, అది ఫ్రీగా చేసిన సినిమా. ఎందుకంటే నచ్చింది నాకు. వాళ్ళ దగ్గర డబ్బు తక్కువ ఉంది, తక్కువ డబ్బు ఉంటేనే సినిమా అవుద్ది, తీస్తాను. పెద్ద వాళ్ళు సినిమా చేస్తుంటే కొంచెం పెద్ద డబ్బు ఇవ్వండి నాకు, మీరు ఎలాగో పెద్ద సినిమా తీస్తున్నారు కదా అంటాను. అంటే మీరేదో అన్ని పెద్ద సినిమాలు చేసినా అంత పెద్ద డబ్బులు తీసుకున్నాను. నా జీతం స్విచర్ బ్యాంక్ లో ఉందా సార్ అకౌంట్? స్విస్ బ్యాంక్ లో అకౌంట్ అంట. లేదు, సిక్స్ బ్యాంక్ వాళ్ళు నా అకౌంట్లో డబ్బు పెట్టారు. ఎంత పెట్టింటారు సార్? నాదే బ్యాంక్ ఉంది, వాళ్ళ దగ్గర ఎంత ఉందో అది పెట్టింటారు. చెప్పకూడదని చెప్పారు, అందుకే చెప్పట్లేదు. మీరు డైరెక్షన్ తెలుగులో వై నో డూయింగ్ యూ? చేస్తాను, ఇలాంటి కథ వస్తే చేద్దాం. అంత తెలివితేటలు లేవు నాకు.
నేనే ఒక నేను ఒక అంత తెలుగు తాటలు తెలివితేటలు తెలివితేటలు లేవు నాకు, అంత ఇంటెలిజెంట్ మీరు అనుకున్నంత ఇంటెలిజెంట్ కాదు, ఎంతో కొంచెం ఉంది. ఎక్కడ స్కూల్కి వస్తే చేస్తా. యు ఆర్ వెరీ నాటీ అండ్ వెరీ ఇంటెలిజెంట్. ఏంటో అలా అనుకుంటే అలా. ఏమో సార్ మీరు చాలా సినిమాలు తీసారు, అన్ని చాలా సినిమాలు, ఓకే 6-7 సినిమాలు చేసారు, 21 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. ప్రొడ్యూస్ చేశారు, కానీ తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. ఏ తెలుగులో ఒక 3 సినిమాలు చేశాను. అవును, అప్పుడు వేరే ఎవరో దర్శకులు చేశాను. బట్ నేను తమిళ్లో చేసిన సినిమా ఆకాశం అంతా వచ్చింది కదా ఇక్కడ, వచ్చింది ఆకాశం. మీరు చూస్తేనేమో చాలా మంచిగా మాట్లాడుతూ నవ్వుకుంటూ హాయిగా ఇప్పుడు ప్రశాంతంగా మొహంలో కూడా మంచిగా ఉంది. మళ్ళీ వీళ్ళు ఎందుకు అట్లా అంటారు మీ గురించి? ఆయనకు బాగా పొగరు, ఆయనకు బాగా అంటే ఎవరికి ఇప్పుడు స్వీట్ ఉంది, అది డయాబెటీస్ లేని వాడికి చాలా కష్టం, ఇష్టంగా తింటాడు. డయాబెటీస్ ఉన్నవాడికి విలను. ప్రతి ఒక్కరికి నచ్చేలా బ్రతకలేము కదా నాన్న, కొందరికి నచ్చదు మనము ఇలా ఉంటే. అలా అని వాళ్ళకి నచ్చేటట్టు బ్రతకలేము కదా మనం ఎలా ఉన్నామో అలా బ్రతకాలి. అండ్ కొన్ని మా తప్పు కూడా ఉంటాయి కదా, మేము కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. కొంచెం తేడా ఎళ్ళను, ఏం చేయాలి అంటే అది ఎప్పుడు తెలుసుకుంటారు సార్ మీరు తేడా? అది ఎప్పుడు తెలుసు నాకు. మరి తెలిసినా కూడా తేడాగా ఎందుకు అది ఇంటే బాగుంటుందని అలా ఉంటాను. అంటే మీకు ఇప్పుడు మీరంటే నచ్చిన వాళ్ళందరూ డయాబెటిక్ పేషెంట్లు వాళ్ళు అంతే, అలా కాదు, ఊరికే చెప్తాను ఎగ్జాంపుల్. పాప వాళ్ళు మంచివాళ్ళేమో, మాకెందుకు, నేను మంచిది కాదు వాళ్ళకి అంతే. అంటే మీది కాంట్రవర్సీ ఓన్లీ తెలుగు ఫీల్డ్ అయిందా సార్? తమిళ, హిందీ, నేను కాంట్రవర్సీని. అచ్చా, ఇక్కడ కాంట్రవర్సీ సంగతి మాకు తెలుసు సార్ మీ గురించి. ఇక్కడ ఉంది మీకు తెలుసు, కన్నడ గురించి వాళ్ళకి తెలుసు. కన్నడ తమిళ్లో కూడా చేశారు. అన్ని చోట్ల మనుషులు ఉంటారు కదా, మీ జెండా ఎక్కడ పోయినా అక్కడ పాతుతారు. ఎక్కడున్నా నేనుగా ఉంటాను కాబట్టి జెండా ఉండదు, జెండా ఆళ్ళు పాతుకుంటారు. వెరీ గుడ్ సార్. ఇంకోటి అడగాలి, మీరు ఇప్పుడు ఒకటి మన ఇక్కడ తెలంగాణలో ఒక ప్లేస్ తీసుకున్నారు, దత్తకు తీసుకుంటారు. అవును, తెలుగు యాక్టర్గా మీరు చేసినారు, చాలా మంది సంతోషం. తెలుగు యాక్టర్గా కాదు, మనిషిగా. ఆడు నటుడు కాదు తీసుకున్నాడు, ఆడొక మనిషి. నాకు ఒక చిన్న పొలం ఉంది, పొలం వెళ్తున్నప్పుడు పక్కన చూశాను, ఊరు కొంచెం కష్టంలో ఉంది, బాగాలేదు. అలా తిరిగి చూస్తే నేను ఎక్కడి నుంచి వచ్చాను, 120 రూపాయలతో ట్రైన్ ఎక్కి వచ్చాను చెన్నైకి. ఇంతంత మనిషి అయ్యాను. ఇంతంత మనిషి అవ్వడానికి ఎంతోమంది కారణాలు, వాళ్ళకి తిరిగి ఇవ్వలేను. కొంచెం ఎక్కువ ఉంది, తిరిగి ఇచ్చే టైం వచ్చింది, ఇచ్చేయాలి కదా, బరువు దించుకోవాలి, అంటే తీర్చుకోవాలి. యూ గెటింగ్ ఇన్స్పిరేషన్ బై శ్రీమంతుడు సినిమా. నా నుంచి శ్రీమంతుడు అయి ఉంటుందేమో, శ్రీమంతుడు రిలీజ్ ముందే నేను అంటే అన్ని భాషల్లో తీసుకుంటారా సార్ అట్లా, ఓన్లీ తెలంగాణ ఇక్కడ? నేను ఇప్పుడు మనిషి అన్ని భాషలన్నీ నాకు తెలియదు, నన్ను అన్ని భాషలకి పొందిన, నేను ప్రపంచానికి సంబంధించిన మనిషిని. నా పక్కన ఎక్కడ ఉందో, నేను ఇక్కడ ఉన్నప్పుడు నా పక్కన అనిపించింది తీసుకున్నాను అంతే. దానికి భాష ఎందుకు, మనుషులే కదా. కాదనా, మీకు అంతటా పేరు, తమిళ్లో బాగా పేరుంది, కన్నడలో పేరుంది, మరి అక్కడ దత్త తీసుకోకుండా మీరు ఇక్కడ తెలంగాణ జిల్లా దత్త? నేను ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ ఉన్నాను, ఇక్కడ పొలం ఉంది నాకు, అక్కడ పొలం లేదు నాకు. నా పొలం నేను వెళ్తుంటే ఇక్కడ పక్కన కనిపించింది, అది ఎందుకు భాష, అది మనిషే కదా. నీ పక్కనున్న మనిషిని నువ్వు అండగా నించోవాలి, నీకు కనిపించిన విషయం పక్కన నించోవాలి, అంతే కదా. సార్ ధోనిలాగా ఫుల్ 6లు కొడుతుంది, స్టేడియం వదలు పడుతున్నాయి బాళ్ళు. మీతో మాట్లాడు కష్టం సార్. మీరు ఏది మాట్లాడినా దానికి ఉన్నంత చెప్తున్నాను, ఏది తిప్పను, స్ట్రైట్గా ఉంటాను, మీరే తిప్పి అడగాలి నన్ను. స్ట్రైట్గా ఇంత ఇట్లా వస్తున్నాయి, తిప్పి కొడితే రివర్స్ స్లిప్ తెలియదు నాకు. అచ్చా సార్, దీంట్లో ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకున్నాం సార్. వై ప్రియామణి, వై నాట్ సమ్ అదర్ మనీ? ప్రియామణి చాలా మంచి ఆర్టిస్టు. నాకు ఈ కథ ఒక వేశ్య పాత్ర ఇది, ప్లస్ దానికి వచ్చే స్ట్రాంగ్ యాక్టర్ కావాలి. ప్రియామణి గారితో నేను ఎప్పుడు పని చేయలేదు, బట్ ఆమె అద్భుతమైన నటి. సో ఒక దర్శకుడిగా ఈ కథ అనుకున్నప్పుడు అలాంటి ఒక ఆర్టిస్ట్ ఉంటే నా కథకు న్యాయం జరుగుతుంది అనుకున్నాను. కథ చెప్పాను, నచ్చింది, చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు కన్నడలో కూడా, ఇక్కడ తమిళ్లో, తెలుగులో సార్ ఈ సినిమా? ఏం సినిమా ఇది? కన్నడ తెలుగు. అచ్చా, ఓన్లీ కన్నడ అంటే ఎందుకు తమిళ్లో కూడా చేయొచ్చు కదా సార్? అనిపించలేదు, నా ఇష్టం. డౌట్ మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి ఇలా? ఒకే ఒక పాట ఉంది, పాటలకి చోటు లేదు ఈ సినిమాలో. ఒక పాట కావాలి, ఆ పాట కథ చెప్పేలా ఉండాలి. అది భాస్కర్ భట్ల గారి దగ్గర చెప్పి, ఇలాంటి కథ అంది, ఈ కథ చెప్పేటటువంటి ఒక పాట చెప్పండి అంటే ఆయన రాశాడు, ఇళయరాజా గారు మ్యూజిక్ చేశారు. అచ్చా, అన్ని దాదాపు అన్ని సినిమాలు మీకు ఇళయరాజానా సార్? నాకు నచ్చుతుంది, ఎందుకంటే నాకు తెలియంది ఆయనకు తెలుసు, అందువల్ల వెళ్తాం. ఎందుకంటే ఎవరి దగ్గర వెళ్ళి ఇలాంటి మ్యూజిక్ కావాలంటే ఎక్కడో విన్నది చెప్పాలి, ఆయన దగ్గర వెళ్తే సృష్టిస్తాడు ఆయన కొత్తగా. ప్లస్ ఏమో లోపాలు ఉంటాయనో నా కథలో, దాన్ని కొంచెం అలా పట్టుకుని తల్లిలా తీసుకెళ్ళి ఇంకో చోటు పెడతాడు, ఆశీర్వదిస్తాడు, మహాజ్ఞాని. అది కాక ఇలాంటి చెప్పుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి సినిమా చూస్తే ఆయన దగ్గర కొన్ని అనుభవాలు తీసుకోవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు, చాలా గొప్ప మనిషి. ఆ ఛాన్స్ కూడా దొరుకుతుంది కదా. మీరు షట్టర్ సినిమా యాక్చువల్లీ తీసి చేంజ్ చేసిరా? మీరు చాలా చేంజ్ చేశాను. నాకేదో వేరే కథ చెప్పాను, వాళ్ళేదో వేరే కథ చెప్పారు. ఆ లైన్ నచ్చింది నాకు.
అందులో మన ఊరు సినిమా కాదు చెప్పాను. ఇంకా ఏమేం చేస్తారు సార్ మరి తెలుగులో, హిందీలో? హిందీలో ఒక సినిమా చేస్తున్నాను. హిందీలో ఒకటే చేస్తాం మీరు బాగా, హిందీలో కూడా బాగా ఫేమస్. అంటే టైం లేదు. ఇప్పుడు గోల్మాల్ 4 అని చేస్తున్నాను, మలయాళంలో ఒక 3 సినిమాలు చేస్తున్నాను, తెలుగులో ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చాను. శతమానం భవతి అని ఒక సినిమా, ఇంకో 2-3 సినిమాలు చేస్తున్నాను. కన్నడంలో 3-4 సినిమాలు, తమిళ్లో ఒక 4 సినిమాలు చేస్తున్నాను. ఇవన్నీ చేసుకుంటా ఈ డైరెక్షన్ ఎట్లా చేస్తాం? ఇంకా టైం ఉందే. మనిషికి 24 గంటలు అనేది చాలా ఎక్కువ. నేను డైరెక్షన్ చేసి పొలం చూసుకుంటూ, యాక్టింగ్ చేసుకుంటూ, భార్య పిల్లలతో ఉంటూ, పక్కన ఉన్న ఊరిని దత్తకు తీసుకుంటూ, రాసుకుంటూ, చదువుకుంటూ, హ్యాపీగా భోజనం చేసుకుంటూ, ప్రపంచమంతా తిరుగుతుంటూ ఇంకొంచెం టైం ఉంది. ఇంత చేసినా కూడా ఇంకా టైం ఉంది. మరి మా వాడు మాకు టైం లేదు అంటాడు. టైం విలువ తెలియదు ఆయనకి. నన్ను కలుపుతున్నారా భయ, డైరెక్ట్గా మాట్లాడరాదు, నన్ను ఎందుకు చూస్తున్నాను. అచ్చా, ఈ సినిమా ఎందుకు చూడాలి అని అంటే ఏమని చెప్తారు? వాట్ ఈస్ ఈ స్పెషల్? సినిమా ఎందుకు చూడాలంటే మళ్ళీ ఒక ప్రయత్నం చేశాను, ఒక మంచి సినిమా తీశాను, మీకు అందరికీ నచ్చే సినిమా తీశాను. పండగ రోజు హ్యాపీగా ఏం చేస్తారు చూడండి సినిమా. ఇది మీకు సినిమాలో ట్రైలర్ చూసినట్టు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు, కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, కొన్ని అవగాహన ఉంటాయి. అన్నీ మనమేంటో అదే చేస్తాం. ఇప్పుడు బొమ్మరిల్లు ఫాదరు, నాకు అలాంటి పెద్ద కొడుకున్నాడు ఏంటి? అంతపురంలో చేశాను, నేను రాయలసీమ వాడినా ఏంటి? ఇద్దరులో ఉన్నాను, నేనేంటి కరుణానిధినా ఏంటి? అలా కాదుగా, అది వేషాలు, పాత్రలు, కథలు అలాగే ఉంటాయి. సార్ మీరు అసలు ఏ యూనివర్సిటీలో సార్ ట్రైనింగ్ తీసుకుంది, యాక్టింగ్ ట్రైనింగ్? ప్రపంచం అనే ఒక యూనివర్సిటీలో. ఇది 6 పోయిందా? స్టేడియం బయట నిలబడతాయి, ఫీల్డ్ నిలబడి. ఎందుకంటే ఒకళ్ళు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఒక్కదాని మీద వెళ్తారు, యాక్టింగ్ మీదనే వెళ్తారు. మీకు మొత్తం డైలాగులు, డైరెక్షను, అసలు మాట్లాడే విధానము, అసలు ఇన్ని భాషలో చేసేందుకు నేర్చుకోరా ఇట్లా? అలా కాదు, బ్రతుకుని నేను కొంచెం అలా అన్నీ చేస్తూ ఉంటాను. యాక్టింగ్ ఎన్నిసార్లు ఒకే పని చేస్తుంటే బోరు కొట్టదా? ఒక పని చేయండి సార్, మీరు ఒక క్వశ్చన్ అడుగు, మీరు ఎట్లా ఆన్సర్ చెప్తారో నేను చెప్తా. మీరైతే ఇలా బట్టలు వేసుకుని వచ్చాయంటే చల్లేస్తుంది అమ్మా. ఇప్పుడు మనుషులం కదా, మనుషులు అన్నాక చలి వస్తుంది, వానకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది. అప్పుడప్పుడు కూడా ఇట్లా ఉండాలి, ఇంట్లో ఉన్నా కూడా పక్క అలా మాట్లాడుతున్నా నేను. తోటోడు మనిషిడు పక్కన చూసాను, వాడే ధోతి కట్టుకున్నాడు, వాడిని చూసాక నేను కూడా కట్టుకోవచ్చు కదా అని అనిపించింది. అంత సింపుల్గా ఉండాలి లైఫ్. ఎవరో చెప్తున్నారు దత్తకు తీసుకుని పెద్ద పని చేస్తున్నానండి. నేను పెద్ద పని చేయట్లేదయ్యా, మనిషి చేయాల్సిన పని చేస్తున్నాను. రూపాయి ఎక్కువ ఉంది ఇచ్చేయి, అందులో గొప్పతనం ఏంటి? ఆయన బిచ్చగాడు కాదాడు, ఆడికి కొంచెం చిన్న ఒక శక్తి ఇవ్వాలంతే, ఎక్స్ట్రా ఉంది ఇచ్చేయాలి. మంచి థాట్ అది. అది బై బర్త్ వచ్చిందా సార్? మనిషి అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మనిషినే, పక్కనకి ఇద్దామంటే నా దగ్గర ఉండాలి కదా ఫస్ట్. లేనివాడు ఇవ్వాలని చెప్పట్లేదే, ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నాను. నువ్వు వాడికి డబ్బే ఇవ్వాల్సిన అవసరం లేదుగా. నువ్వు అడిగితే ఒక సాయం చేయొచ్చు, ఒక ఆలోచన చెప్పొచ్చు, లేదా ఆయన పరంగా నించోవచ్చు, ఆయన కోసం పోరాడొచ్చు, అది కూడా ఇచ్చినట్టేగా. అంటే మీరు ఇక్కడ దత్తత తీసుకురా ఊరు, మరి ఆ పార్టీలు ఇట్లా రాజకీయాలు ఇట్లా వస్తారా? ఇది మెల్లగా రాజకీయాలకు నాకు తెలియదు, అది చాలా ఓపిక కావాలి, అది చాలా పెద్ద పని. మంచి నాయకులు ఉన్నారు, మనం ఒక కళాకారులు, మనదంతా ఏమవుతుందో అది చేయాలి. వెంటనే రాజకీయాలు అయిపోతావేంటి? అంటే వెంటనే టైం ఉంది. 1,00,000 జనం ఉన్న నియోజకవర్గంలో ఒక థియేటర్ ఉంటుంది. ఆ 1,00,000 జనంలో 10,000 మందే చూస్తారు. 10,000 సినిమా చూసారని చెప్పి మేము లక్షలు నాయకులు అయిపోతామా? అది వేరు. అది పనిచేసే వాళ్ళు ఉన్నారు, బాగానే చేస్తున్నారు కదా. వాళ్ళకి, నా మనుషులకి అండగా ఉండడం చాలు మనకి. ఇప్పుడు సర్కారం ఉంది, తెలంగాణ గవర్నమెంట్ ఉంది. నేను ఇప్పుడు ఊరు దత్తకు తీసుకుని నేను ఒక్కడనే చేస్తున్నానా? కేటీఆర్ని వెళ్ళి కలిసిండు, అక్కడ ఉన్న కలెక్టర్ గారిని కలిసిండు, ఆఫీసర్స్ ఉండే మేము ఇంత చేస్తుంటే మేము చేస్తాం సార్ అన్నాడు. ఇప్పుడు ఒక ఊళ్ళో స్కూల్ కడుతున్నాను, నా డబ్బు ఇంత పెడతాను సార్ అన్నారు, మేము కొంచెం ఇస్తామన్నారు, మేము ఎంత ఇస్తారో ఇవ్వండి, మిగతాది నేను పెడతానన్నాను. అలా కలిసి పని చేయాలి. ఎందుకు వాళ్ళ పని ఆయన చేస్తున్నారు, రాజకీయం ఎందుకు నాన్న? ఇప్పుడు ఇక్కడేమో ఒక పార్టీ ఉంటుంది, తమిళనాడుకి వెళ్ళాలి నేను, అక్కడ ఒక పార్టీ ఉంటుంది, కర్ణాటకలో ఒక పార్టీ ఉంటుంది. ఏ పార్టీకి వెళ్ళాలి నేను? ఎందుకు వచ్చింది మనకి రాజకీయం? మీరే సొంతంగా పార్టీ పెట్టుకోవచ్చు, అవసరమా మనకి? సొంతంగా ఎందుకు, మనిషిగా బ్రతికితే చాలు. ఇది బాగానే పని చేస్తున్నాను కదా, మనమేంటి మనకు తెలియాలి. అంత ఈజీ కాదు రాజకీయ పార్టీకి వెళ్ళడానికి. దానికి ఒక ఓపిక కావాలి, దానికి ఒక తపన కావాలి, అందులోనే ఉండాలి, త్యాగాలు చేయాలి. మనకి ఇంత పనులు ఉన్నాయే, ఎక్కడికి ఉంటుంది మనకు అంత టైం? అది చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అండగా ఉందాం. ఇట్లా దత్తత తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా రారనుకుంటా కదా సార్? ఏదో ఊరు దత్తత చేసుకుంటే 2 సంవత్సరాలు మీరు ఎన్జిఓ పేయాలి. నేను ఎన్జిఓ కాదు,
నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు, నా దగ్గర ఎక్స్ట్రా ఉంది అది ఇస్తున్నాను, దానికి ఎందుకు ఇంటర్, దానికి ఇన్కమ్ అయ్యండి నాకు అది ఇచ్చేదానికి ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, నాకు ఇంత వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేస్తాను, కొంత మిగులుతుంది. భార్య పిల్లల్ని కూర్చోబెట్టాను, అమ్మను కూర్చోబెట్టాను, ఇదిగండి 100 రూపాయలు వస్తే 20 రూపాయలు మీది కాదు 80 రూపాయలు మీరు తీసుకోండి, 20 రూపాయలు చాలు నాకు ఇక్కడ ఇస్తానంట. అది నా ఖర్చు, నాకు ఇందులో ఆనందం ఉంది, అయిపోయింది. మీకు ఎంతమంది సార్ పిల్లలు? నాకు 2 కూతుళ్ళు, ఇప్పుడు ఒక కొడుకు పుట్టాడు, ఆడికి ఇప్పుడు 7వ నెల. ఒక కొడుకు పుట్టాడు, ఇంతకుముందు చనిపోయాడు, పర్వాలేదు, ప్రకృతి మళ్ళీ నాకు ఇంకో కొడుకుని ఇచ్చింది. వాళ్ళు ఏమైనా సినిమాలకు వస్తున్నారా సార్, డైరెక్షన్ ప్రొడ్యూసింగ్? పెద్ద కూతురు నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పను, మా నాన్న నాకు చెప్పలేదు, వచ్చాను. నా పెద్ద కూతురు ఇప్పుడు బాగా పాడుతుంది, పెయింటర్, నాకు తెలియదు అది, తను ఎక్కడో చదువుకుంటుంది. చిన్నది ఇంకా 11, ఏమవుద్దో నాకు తెలియదు. చిన్నోడు ఇప్పుడే పుట్టాడు, ఆడేమవుతాడో నాకేం తెలుసు. సో మీరు మటుకు యాక్టింగ్ నాకు తెలిసింది ఏం చేస్తున్నానో వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తారు, నాకు నచ్చింది ఏం చేస్తున్నానో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. యూ స్టడింగ్ వాట్ అప్ టు 10? నేను నాకు కాలేజీకి పంపించారు, నచ్చలేదు, 2nd డిగ్రీలో లెక్చర్ నన్ను అడిగారు, నువ్వు ఎందుకురా నీ టైము నా టైం వేస్ట్ చేస్తున్నావని. కరెక్టే కదా, ఇదేంటి 4 గోడల మధ్య యూనివర్సిటీ లేదే, ప్రపంచం ఉందని వచ్చేసాను, మళ్ళీ వెళ్ళలేదు, నా ఇష్టం. ఆయనకే అన్నారా ప్రపంచం అంతా యూనివర్సిటీ ఉంది బయట? నాకు చెప్పుకున్నా, ఆయనకు కూడా చెప్పింది బాగుంది, రిజైన్ చేసి. ఏం లేదు, ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు, ఆయన చెప్తారు కరెక్ట్, ఆయన చెప్పింది కరెక్టే కదా. చదువు ఇంట్రెస్ట్ లేదు నీకు, కాలేజీలో కూర్చున్నావు, యూనియన్ అది ఇది అంటున్నావు, గొడవలు చేస్తున్నావు, ఎందుకురా మా టైం వేస్ట్ చేస్తున్నావు. కరెక్టే కదా ఆయన చెప్పింది, థ్యాంక్ యూ సార్ అన్నాను. కొన్నిసార్లు టప్పని ఎవరో ఒకరు చెప్తారు, అర్థం చేసుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ సినిమాలో సార్ తెలుగు యాక్టర్లు ఏమైనా ఉంటారా? మా కన్నడ యాక్టర్లు అందరూ కన్నడ వాళ్ళు. ప్రకాష్ రాజ్ తెలుగు యాక్టరా? ప్రకాష్ రాజ్ ఇది యూనివర్సల్, అన్ని భాషలు. తెలుగు యాక్టరా? పృథ్వీ 30 years ఇండస్ట్రీ. 30 years ఇండస్ట్రీ. తెలుగు ఆయన సార్. మన సత్య తెలుగు యాక్టరా? తెలుగు ఆయన ఉన్నారు కదా. అచ్చా, తెలుగు వాళ్ళు. ప్రియమని ఎట్లాగో. అచ్చా, మీరు అన్ని భాషలు తీసారు, చేయని భాష ఏంటి సార్ ఇండియాలో? ఒరియా. అచ్చా, ఒరియా చేయలేదు. బెంగాలీ ఉన్న ఇండియాలో ఉన్న అన్ని భాషలు చేయాలంటే అన్ని జన్మలు ఎత్తాలయా. ఇప్పటికి మీరు ఎన్ని భాషలు చేసింది సార్? ఒక 7-6 భాషలు చేసి ఉంటుంది. ఇంగ్లీష్ యూఆర్ డూయింగ్? నో డూయింగ్ ఇంగ్లీష్ ఇంకా లేదు, చేస్తానేమో. నో కాలింగ్, ఇన్కమింగ్ కాలింగ్? నో. వస్తారు ఇన్కమింగ్ కాల్, వాళ్ళకి అవసరం ఉంటే వస్తారు, అవసరం ఉన్నప్పుడే వెళ్ళాలి, మనమే ఎందుకు దూరాలి, ఏదైనా ఎక్కడైనా. సార్ ఈ సినిమా గురించి చెప్పండి సార్. ఇప్పుడు ఈ రామాయణం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు పబ్లిక్కి? మనలోనే అన్నీ ఉన్నారు, మనమే మంచి మనమే చెడు, అన్నీ మా చేతుల్లోనే ఉంది. చూడండి, బ్రతకండి, మనల్ని చూసి మనం నవ్వుదాం, మనల్ని చూసి మనం బాధపడదాం, మనల్ని చూసి మనం నేర్చుకుందాం. అంటే ఈ సినిమా చూసి ఏం నేర్చుకోవాలి మేము చూసేటోళ్ళం? మీరేంటో తెలుసుకుంటారు, దానికి ఏదో తెలియదు, అవతల వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా చూస్తే మనం తెలుసుకుంటాం. చాలు, నాకు కూడా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ద్వారా మీరేం తెలుసుకున్నారా? అవును, నేనేం తెలుసుకున్నాను అదే సినిమా చేశాను, దాంట్లోనే 2 ఉంటారన్న. అవును, ప్రతి మనిషిలో 2 ఉంటారు. 2 కాదు, చాలా మంది ఉంటారు, అన్ని రకాలు ఉంటారు, ఫుల్ పాపులేషన్ ఎక్కువ ఉంది లోపల. సార్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏముంటుంది ఫ్యూచరు? దీని తర్వాత కొన్ని సినిమాలు చేస్తున్నాను, ఇంకో సినిమా డైరెక్షన్ చేస్తాను, ఒక కథ తిరుగుతూ ఉన్నాయి. 60 ఏళ్ళు చామంచాయ టైటిల్. 60 ఏళ్ళు చామంచాయ. తప్పిపోయిన వాడు ఒక మనిషి గురించి చేస్తాను. కానీ మీ బ్యానర్లో వెరైటీ ఉంటాయి ఏదైనా టైటిల్? వెరైటీ కాదే, కరెక్ట్గానే ఉంటాయి. ఎవడో నాకు చెప్పాడు, మీరేంటి సార్ కొంచెం ప్రయోగాత్మక సినిమాలు చేస్తారని. ఒక హీరో 30 మందిని కొట్టడం కదా ప్రయోగం, ఇక్కడ నుంచి సడన్గా ఎక్కడో పాడడం కదా సార్, నేను కరెక్ట్గానే చేస్తున్నాను. మరి 60 ఏళ్ళు చామంచాయ. 60 ఏళ్ళు చామంచాయ. మీరు అందులో యాక్టింగ్ చేస్తున్నారు సార్? నాకే 60 ఏళ్ళు. ఏమైందంటే ఈడు దర్శకుడు ప్రకాష్ రాజు ఉన్నాడు కదా, ఆడికి నటుడు ప్రకాష్ రాజు కొంచెం బాగా చేస్తాడు, ఈడు పిలిచినప్పుడు నన్ను వచ్చేస్తాడు, ఈజీ ఆడికి, డబ్బు అడిగాడు, అందుకే ఆడిని పెట్టుకుంటాడు. ఈడు ఆడు ప్రొడ్యూసర్ ప్రకాష్ రాజు ఒకడు ఉన్నాడు, ఆడి డైరెక్టర్ని ఏం అడగడు, నీకు ఇష్టం వచ్చినట్టు చేయమంటాడు. ఒకవేళ ఆ ప్రొడ్యూసర్ ప్రకాష్ రాజుకి డబ్బు పోయిందనుకో, ఆ నటుడు ప్రకాష్ రాజు ఉన్నాడు కూడా, ఆడు ఫ్రెండ్, ఆడు పర్వాలేదురా నేను ఎక్కడ యాక్టింగ్ చేసుకొని డబ్బిస్తాను లేరా అంటాడు. అలా నీ ముగ్గురు కలిసేసారా, దర్శకుడు, నిర్మాత, యాక్టర్. బాగుంది జీవితం. అన్నా ఇంకోటనా, అసలు మీరు సినిమాలో ఉన్నారంటే పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఎక్కడ పోయేటోళ్ళు? సినిమా థియేటర్కి వెళ్ళి బయట కాదురా ఆయన, ఈ చెప్పనే రాదు నువ్వు. మీరు ఉన్నారంటే సినిమాకి వచ్చేస్తారు చాలా మంది. అసలు మీరు డైరెక్షన్ చేసినట్టే సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఇవి? కొంతమంది మీ నటు అభిమానంతో కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు, డైరెక్టర్ గారు డైరెక్షన్ బాగా చేసిన కొంతమంది ఇష్టం ఉంటుంది. వస్తే గిరాక్ మంచిగా వస్తుంది, ఫుల్ వస్తుంది. చాలు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా గిరాక్ వచ్చినట్టు. యాక్చువల్లీ డైరెక్షన్ చేస్తే ఎవరు రావట్లేదు.
నటుడుగా ఆ ప్రకాష్ రాజ్ ఉన్నారంటే రారు. అందులో ఒక ఎన్టీఆర్ ఉంటే వస్తారు, మహేష్ బాబు ఉంటే వస్తారు, ఒక హీరో ఉంటే వస్తారు. ప్రపంచం మనకు అబద్ధం చెప్పొచ్చు, మేము మాకు అబద్ధం చెప్పుకోకూడదు. నేనుంటే సినిమా ఆడుతుంది అనుకోకూడదు. నేను ఉంటే బాగుంటుంది సినిమా అంతే. చాలా క్లారిటీతో ఉన్నాను. చాలా చాలా మామూలు అబద్ధం ఉంది కదా, అది చాలా అద్భుతమైనది. అబద్ధం ఎప్పుడు అవతల వాడికి చెప్పాలి, ఎందుకంటే అది నమ్మించే గుణం ఉంటుంది. నీకు నువ్వే చెప్పుకోకూడదు. ఐఎమ్ వెరీ కన్ఫ్యూజింగ్ మీటింగ్ యూ. వెరీ గుడ్. ఇండస్ట్రీ యూఆర్ టెలింగ్ ఆల్ యువర్ రూమర్స్. ప్రకాష్ రాజ్ వెరీ పొగరు, వెరీ కోపం. బట్ మీటింగ్ యూ ఆర్ వెరీ ప్రశాంతం. నీకు తెలిసిందే సత్యం. దట్ ఆల్ రబిష్. తెలిసిపోయింది కదా. సినిమా కామెడీ ఇట్లా ఉందా? సినిమానే కామెడీ. కామెడీ నువ్వు ఆయనకి ఏదైనా అడిగితే నాకు అడుగు, నేను చెప్తా. ఆయన ఎట్లా చెప్తాడో నేను చెప్తా. నువ్వు జల్దీ అన్నకు సెకండ్ చేసి అన్నకు ఆల్ ది బెస్ట్ చెప్పి సినిమా హిట్ కావాలని చెప్పేసి వెళ్ళిపోదాం. నాకు ఇంటికాడ దింపాయి అంతేనా? అంతే, అంతకుమించి ఏం చేయలేము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక మనిషిని కలుస్తాం, కలిసినాక మాట్లాడుకుంటాం, కొంచెం మాట్లాడుకున్నాక సెకండ్ ఇచ్చుకొని వస్తాం, బాయ్ బాయ్ అనుకుని వెళ్ళిపోతాం. అంతే కదా సార్? అంతే కదా. అంతే. వచ్చేయండి సినిమా చూడండి మీరు. అయ్యో తప్పకుండా సార్, మీ ఊళ్ళో కూడా రిలీజ్ అవుతుంది సినిమా. తప్పకుండా సినిమా చూస్తాం. మీరు ఎక్కడున్నా రిలీజ్ అవుద్ది అంటున్నారు. ఊరికే కాదు, అది వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతాయి. అక్కడక్కడక్కడక్కడ నా సెంటర్ మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. వరల్డ్ వైడ్ అని ఏముంది, ఏంటది వరల్డ్ ఫేమస్ ఇన్ హైదరాబాద్ అన్నట్టు. వరల్డ్ ఫేమస్ ఇన్ హైదరాబాద్ అలా అంటాం కదా, అలాగే కదా ఇది. మీ ఇద్దరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చూడాలి సార్ ఈ సినిమాలో. ప్రియం అనేది మీది. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆటో చూడండి, నేను కలెక్షన్ లో మ్యాథమెటిక్స్ చూసుకుంటాను. ఇప్పుడు బాల్ మొత్తం పోయింది, మళ్ళీ బాలింగ్ వేయడానికి లేదు. రైట్ సార్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. యువర్ సినిమా గోయింగ్ టు బి బిగ్ హిట్. థ్యాంక్ యూ.